నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలోని మాతమ్మ పోలేరమ్మ దేవస్థానాలలో గత రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు దేవాలయాలకు వేసిన తాళాలను పగలకొట్టి 2 దేవాలయాల్లో అమ్మవార్ల మెడలోని తాళిబొట్టులు, హుండీలో నగదును అపహరించి హుండీలను దేవాలయం సమీపంలో వదిలి వెళ్లారు. గతంలోనూ మాతమ్మ దేవాలయంలో చోరీ జరగడంతో పూజారి జాగ్రత్త పడి అమ్మవారి మెడలో ఇత్తడి తాళిబొట్లను వేసి ఉంచారు. వాటిని బంగారంగా భావించిన దుండగులు అపహరించారు. మండలంలో దేవాలయాలే లక్ష్యంగా వరుస చోరీలు జరగడంతో మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచాలని కలువాయి మండల ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే రాత్రి సమయంలో దొంగలు వచ్చి గుడి ద్వారాలు పగలగొట్టి తాళాలన్నీ మేకులన్నీ తీసేసి లోపలికి వెళ్ళేసి హుండీని తీసుకెళ్ళడం దొంగలించడం జరిగింది. అక్కడ అమ్మవారి మంగళసూత్రం కూడా ఉంది, అది కూడా తీసుకెళ్లారు. అది నకిలీ కావడం మాకు సంతోషం, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అది కూడా ఒరిజినల్ అయ్యంటే మేము ఇబ్బంది పడి ఉండేవాళ్ళమే. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హుండీని తీసుకెళ్ళి 400 మీటర్ల దూరంలో వేసేసి దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 నుంచి 4 వేలు దాకా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళిపోయారు. గతంలో కూడా ఈ విధంగా జరిగింది, మళ్ళీ జరిగింది. ఇక్కడ మాదే కాదు, మాకు దగ్గరటువంటి ఒక 30 మీటర్లు ఉన్నటువంటి పోలేరమ్మవారి గుళ్ళో కూడా సేమ్ ఇలాగే జరిగింది. పోలీసుని వాళ్ళని విమర్శించాలని కాదు, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మమ్మల్ని విమర్శించాలని కాదు మా ఉద్దేశం. దేవుని పైన ఒక విశ్వాసంగా నమ్మకంగా ఉంటాం మనం. అది మాకు కొంచెం ఇది మా గ్రామంలో ఈరోజు గ్రామ దేవత పోలేరమ్మ గుడిలో దొంగతనం చోరీ జరిగింది. దీనికి కారణం కొంతమంది మాకు విధంగా చేశారని ఉంది. ఎందుకంటే గత కొంతకాలం క్రితం ఇదే గ్రామంలో మాతమ్మ గుడి అమ్మవారి దగ్గర ఇదే విధంగా దొంగతనం జరిగింది. ఈరోజు దాంట్లో అమ్మవారి మెడలోని తాళిబొట్టు, హుండీలోని 10,000 రూపాయలు అప్పుడు వారు చోరీ చేశారు. ఇప్పుడు ఇదే విధంగా ఈరోజు గ్రామదేవత పోలేరమ్మ గుళ్ళో తాళాలు పగలగొట్టి మా పూజారి గారు 4:30 సమయంలో గుడి లోపలికి వచ్చి చూడంగా అమ్మవారి మెడలోని తాళిబొట్టు, హుండీ పగలగొట్టి హుండీలో ఉన్న 4,000 రూపాయలు, అమ్మవారి మెడలోని నకిలీ మంగళసూత్రం, అంటే ఆల్రెడీ బంగారు మంగళసూత్రం ఉంది అమ్మవారికి. కాకపోతే ఇంతకుముందు జరిగిన మాతమ్మ గుడిలో జరిగిన చోరీతో మేము కొంచెం జాగ్రత్త పడి అది అమ్మవారి బంగారు దాచిపెట్టాము. తాలిబొట్టుని, నకిలీ తాలిబొట్టు అమ్మవారి మెడలో ఉంచాము. దాన్ని కూడా వాళ్ళు తస్కరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మాతమ్మ గుడిలో కూడా ఇదే విధంగా దొంగతనం జరిగింది. దాంట్లో కూడా 4,000 రూపాయలు హుండీలో డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఆ హుండీలు దూరంగా ఇక కాలువ దగ్గర ఆ హుండీలు వేస్తున్నారు. దీనికి పోలీస్ సిబ్బంది కూడా తగిన కంపల్సరీగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే మా ప్రెస్ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకు కూడా దీనిపైన కొంచెం మీరు కూడా చొరవ చూపించుకొని ఎవరైతే ఈ దొంగలు చేస్తున్నారో, దీని వెనకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు పట్టుకొని విచారణ జరిపించాలని మీ ద్వారా, ప్రెస్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను.